ఈరోజు భారతీయ జనతా పార్టీ 70 సీట్లకు గానీ 48 సీట్లతోటి భారీ మెజార్టీ తోటి గెలవడం చాలా సంతోషం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇన్ని రోజులు పోయినసారి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఢిల్లీలో చాలా మందికి ఆత్మరక్షణ గాని వాళ్ళ ఎంతో మందిని బలి తీసుకుంది. రైలు పైన దాడులు, మర్డర్లు, మానభంగాలు ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఢిల్లీలో అన్ని చాలా అరాచకాలు చేసి ఢిల్లీని అల్లకల్లోలం చేసిన సందర్భంలో ప్రజలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని తీసేసి బీజేపీ వస్తేనే దేశానికి ఒక రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ గాని 0 ఇచ్చి బీజేపీకి 70కి గాని 48 సీట్లతోటి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క భారతదేశాన్ని రాబోయే తరాలకు కూడా భారతదేశాన్ని ఒక నరేంద్ర మోడీ గారు అయితేనే పక్కడిబందిగా నడిపిస్తారు. డీజీపీ విషయంలోనే గాని, జీడీపీ విషయంలోనే గాని, ఏ విషయంలోనూ రక్షణ విషయంలోనే గాని భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టే ఏకైక వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ఢిల్లీలో ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ఢిల్లీలో ఉన్న ప్రజలకందరికీ పాదాభివందనం చేస్తూ ముగించుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.